హాయ్ ఫ్రెండ్స్, నేను మీ రాజు. వెల్కమ్ టు రాజు క్రియేటివ్స్ ది లైఫ్ ఆఫ్ ఒంగోలు క్యాటిల్. మీరు చూస్తున్నటువంటి ఈ దేవాలయం మార్కాపురం జిల్లా మార్కాపురం పట్టణం సమీపాన ఉన్న బోడపాడు గ్రామంలోని శ్రీ పట్టాభిరామస్వామి వారి యొక్క దేవస్థానం. ఈ యొక్క దేవస్థానం అందు ఈ నెల 27 శ్రీరామనవమి శుభ సందర్భంగా సీతారాముల వారి యొక్క కళ్యాణం అంగరంగ వైభవంగా జరగబోతుంది. ఈ యొక్క శ్రీరామనవమి పండుగ రాముల వారి కళ్యాణాన్ని పురస్కరించుకొని 28వ తారీఖు మార్చి, అంటే ఈ నెల 28వ తారీఖు సీనియర్ కాంపిటీషన్ను నిర్వహించబోతున్నారు. ఈ యొక్క గ్రామ పెద్దలు, దాతలు అందరూ కలిసి గ్రామంలో ఉన్నటువంటి యువకులు, గ్రామ పెద్దలు, దాతల యొక్క సహాయ సహకారంతో సీనియర్ కాంపిటీషన్కు ఒంగోలు జాతి పశు పోషకులందరినీ కూడా ఆహ్వానిస్తూ ఉన్నారు. మార్చి 28వ తారీఖు బోడపాడు గ్రామం మార్కాపురం పట్టణం మార్కాపురం జిల్లాలో ఉన్నటువంటి ఈ యొక్క సీనియర్ కాంపిటీషన్కి 2 తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి సీనియర్ ఒంగోలు జాతి పశు పోషకులు ఈ ప్రదర్శనలో పాల్గొని ఈ పోటీలను విజయవంతం చేయవలసిందిగా వారు ఆహ్వానిస్తున్నారు. అలాగే మన ఛానల్ నుంచి రాజు క్రియేటివ్స్ ది లైఫ్ ఆఫ్ ఒంగోలు క్యాటిల్ నుంచి ఒంగోలు జాతి పశు పోషకులందరికీ, సీనియర్ కాంపిటీషన్లో పాల్గొనే వారందరికీ కూడా హృదయపూర్వక ఆహ్వానం, స్వాగతం తెలియజేస్తూ ఆ రోజు జరిగేటువంటి ఈ యొక్క సీనియర్ కాంపిటీషన్ మొత్తం కూడా మన ఛానల్ నుంచి ప్రత్యక్ష ప్రసారం అందించబోతూ ఉన్నాం. ఇక ఈ యొక్క ప్రదర్శన వివరాల్లోకి వెళితే, సీనియర్ కాంపిటీషన్కి గాను బండ బరువు నూతనంగా తయారు చేసినటువంటి బండ బరువు సుమారుగా 20 క్వింటాలు ఉంటుంది. సమయం 20 నిమిషాలు ఉంటుంది. శ్రీ పట్టాభిరామస్వామివారి దేవస్థానం, బోడపాడు గ్రామం, మార్కాపురం జిల్లా. శ్రీ సీతారాముల వారి కళ్యాణ మహోత్సవం సందర్భంగా 28వ తారీఖు సీనియర్ విభాగం ఎద్దుల బండ పందెం 2 టన్నుల బండ. ఈ ప్రదర్శనకు మొదటి బహుమతిగా ₹1,00,000 ఇచ్చిన వారు శ్రీ బొగ్గు అల్లూరెడ్డి గారు, సన్నాపు కీర్తిశేషులు వెంకటరెడ్డి గారు. అలాగే రెండవ బహుమతి 80,000 ఇచ్చినటువంటి దాత శ్రీ కందుల కాశిరెడ్డి గారు, సన్నాఫ్ కీర్తిశేషులు బాల కాశిరెడ్డి గారు, శ్రీ గోడా శ్రీనివాసరెడ్డి గారు, సన్నాఫ్ చెన్నారెడ్డి గారు. అలాగే మూడవ బహుమతి ₹60,000 ఇచ్చినటువంటి వారు శ్రీ గంగిరెడ్డి మహేష్ రెడ్డి గారు, సన్నాఫ్ కీర్తిశేషులు శేషిరెడ్డి గారు. నాలుగవ బహుమతి ₹40,000 ఇచ్చినటువంటి వారు శ్రీ పోరెడ్డి కృష్ణారెడ్డి గారు, సన్నాఫ్ కీర్తిశేషులు పెద్ద కనకారెడ్డి గారు. ఐదవ బహుమతి ₹30,000 ఇచ్చిన వారు శ్రీ రోపనగుడి శ్రీనివాసరెడ్డి గారు, సన్నాఫ్ బాలకోటిరెడ్డి గారు. ఆరవ బహుమతి ₹20,000 ఇచ్చిన వారు శ్రీ బొగ్గు సత్యనారాయణ రెడ్డి గారు, వారి యొక్క కుమారులు. ఏడవ బహుమతి ₹10,000 ఇచ్చిన వారు సాంబశివరావు వెంకటేశ్వర్లు గారు, వారి యొక్క జ్ఞాపకార్థం రాజశేఖర్ కోటేశ్వరరావు గారు. వచ్చిన ప్రతి జత, అంటే బహుమతి రాని ప్రతి జతకు కూడా ₹5,000 కన్సోలేషన్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ప్రదర్శనలో పాల్గొనే జతకు ఎంట్రీ ఫీజు ₹1,000. అలాగే సంప్రదించవలసిన నంబర్లు కూడా ఇచ్చారు ఇక్కడ. యాంకర్ సదాశివరెడ్డి, కోర్టు ఎంపైరు సుబ్బారెడ్డి. బండపందెమునకు, అన్నదానమునకు, ఆర్కెస్ట్రాకు సహకరించిన వారు వెన్న బాలకృష్ణారెడ్డి, ధర్మపత్ని నాగ శ్రావణి, వీరి కుమారుడు దక్షిత్ రెడ్డి గారు ₹50,000. శ్రీ కందుల నాగలింగారెడ్డి కుమారులు కీర్తిశేషులు మహేశ్వర్ రెడ్డి, పరమేశ్వరెడ్డి గారు ₹30,000 ఇవ్వడం జరిగింది. ఇక యూట్యూబ్ లైవ్ రాజు క్రియేటివ్స్ ది లైఫ్ ఆఫ్ ఒంగోలు క్యాటిల్ మన ఛానల్ నుంచి ఈ యొక్క ప్రదర్శనను ప్రత్యక్ష ప్రసారం అందించడం జరుగుతుంది. ఈ యొక్క ప్రదర్శనకు పర్యవేక్షకులు, అనుభవజ్ఞులు చింతల చెరువు శ్రీనివాసరెడ్డి గారు, నికరంపల్లి గ్రామం, మార్కాపురం జిల్లా. ఇక మార్చి 28 బోడపాడు గ్రామం, మార్కాపురం జిల్లాలో జరిగే ఈ యొక్క సీనియర్ కాంపిటీషన్కు సీనియర్ విభాగంలో పాల్గొనే ఒంగోలు జాతి పశు పోషకులందరూ విచ్చేసి ఈ ప్రదర్శనలో పాల్గొని విజయవంతం చేయవలసిందిగా గ్రామ పెద్దల తరపున ఆహ్వానిస్తూ, అలాగే మన ఛానల్ నుంచి అందరికీ వ్యక్తిగతంగా సాదరపూర్వక ఆహ్వానం తెలియజేస్తూ, నేను మీ రాజు క్రియేటివ్స్ ది లైఫ్ ఆఫ్ ఒంగోలు క్యాటిల్. జై హింద్.